त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः जूं हौं ॐ हौं जूं सः త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. స్వయంగా ఆ మృత్యుంజయుడే ఇక్కడ వైద్యనాథునిగా కొలువై ఉన్నాడని ప్రతీతి. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన ధన్వంతరిని శివుడు తన లింగ రూపంలో దాచుకున్నాడని స్థల పురాణంలో చెప్పుకున్నాం కదండి. ఆ శివలింగమే ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులైనా నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఎందుకంటే స్వయంగా ఆ పరమశివుడే భక్తులకు వైద్యం చేసి వారి శారీరక మానసిక రుగ్మతలను నయం చేస్తారని ప్రతీతి. ఓం హౌం జూం సః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः जूं हौं ॐ हौं जूं सः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ सः जूं हौं ॐ हौं जूं सः ॐ त्र्यम्बकं స్థల పురాణం ప్రకారం ధన్వంతరిని తన లింగ రూపంలో దాచుకున్న శివుడు ఇక్కడే నిలిచిపోయాడని కథనం. అయితే మరొక కథనం ప్రకారం రావణాసురుడి గోకర్ణ క్షేత్ర గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. రావణాసురుడికి ఇచ్చిన వరం మూలంగా శివుడు ఇక్కడ తన ఆత్మలింగ రూపంలో కొలువున్నాడని ప్రతీతి. శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఒక్కసారి దర్శిస్తే చాలు జన్మ జన్మల పాపాలు నశించి అనారోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భోలేనాథ్, శ్రీ వైద్యనాథ్ అంటూ శరణు వేడుతారు. తమ శిరస్సుని శివలింగానికి ఆంచి తండ్రి నీవే శరణు అని వేడుకుంటారు. ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు నిర్విరామ అభిషేకాలు నిర్వహిస్తారు. శివో అభిషేక ప్రియః అంటారు. స్వామికి అభిషేకం అంటే ప్రీతి అయినందువలన అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.